రాష్ట్రంలో ఇప్పుడు సైకోల రాజ్యం నడుస్తోంది. నేను అన్నది మీరు విన్నది నిజమే. ఆ తండ్రి కొడుకులు ఆడిందే ఆట పాడిందే పాట. తమ కక్ష సాధింపుల కోసం పూర్తిగా పోలీసు వ్యవస్థను తమ చేతుల్లోకి తీసుకున్నారు. చట్టాన్ని వారి చుట్టంగా మార్చుకున్నారు. తమ టార్గెట్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలందరిపైన తప్పుడు కేసులు పెట్టడం, అక్రమ అరెస్టులు చేయటమే పనిగా పెట్టుకున్నారు. అందులో భాగమే వల్లభనేని వంశీ అరెస్ట్. అసలు గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ముందు వెనుక అసలేం జరిగింది? సత్యవర్ధన్ పేరుతో కిడ్నాప్ డ్రామా ఎవరు ఆడించారు? నందిగం సురేష్ నుంచి వల్లభనేని వంశీ అక్రమ అరెస్టు దాకా అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్, సినిమాలు వేరు రాజకీయాలు వేరు. సినిమా రంగం నుంచి వచ్చి రాజకీయాల్లో స్థిరపడిన వారు ఉన్నారు, కానీ సినిమా వేదికలపై రాజకీయాలు చేసేవాళ్ళు మనకు పెద్దగా కనిపించరు, ఒక్క ఏపీలో తప్ప. ఈ మధ్య ఆ మెగా కోటరీ ముద్ర వేసుకున్న కొందరు నటులు ప్రతి ఫంక్షన్లోనూ వైఎస్ఆర్సీపీ టార్గెట్గా నోటి దురద బాగా ప్రదర్శిస్తున్నారు. అది గేమ్ చేంజర్ ఈవెంట్ కావచ్చు, రీసెంట్గా లైలా ఈవెంట్ కావచ్చు. అదే పనిగా ఉద్దేశపూర్వకంగా వెకిలి మాటలు మాట్లాడుతున్నారు. దీంతో లైలా ఈవెంట్లో పృథ్వీ కామెంట్స్పై వైఎస్ఆర్సీపీ అభిమానులు గట్టిగానే రియాక్ట్ అయ్యారు. ఆ దెబ్బకు ఎలాంటి రిజల్ట్ వచ్చింది ఇప్పటికే చూశాం. ఇంతకీ సినిమా వేదికలపై పొలిటికల్ కామెంట్లు దేనికి? సినిమా ఫంక్షన్లలో పిచ్చివాగుడు వాగితే నష్టపోయేది ఎవరు? బాయ్కాట్ లైలా స్లోగన్ ఆ సినిమాపై ఎలాంటి ప్రభావం చూపించింది తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక థర్డ్ టాపిక్, అది మార్గదర్శి కాదు, అదొక అక్రమాల దర్శి. అది చిట్ ఫండ్స్ కాదు, అదొక చీట్ ఫండ్స్ అని అందరికీ తెలుసు. అందులో చిట్స్ కట్టి మోసపోయిన బాధితులకు ఇంకా బాగా తెలుసు. మార్గదర్శి మోసాలకు సంబంధించిన విచారణలు గత 18 ఏళ్లుగా కోర్టుల్లో నడుస్తూనే ఉన్నాయి. ఇంతలోనే ఆ రామోజీ గారు శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. దీంతో మార్గదర్శి తరపు లాయర్లు కొత్త వాదన తెరపైకి తెచ్చారు. అవును, అవకతవకలు జరిగాయి, అవన్నీ రామోజీ హయాంలో జరిగాయి, దానికి ఇప్పుడు అతని కుమారుడికి శిక్ష విధిస్తారా అంటూ కొత్త వాదన అందుకున్నారు. రామోజీ చేసిన డిపాజిట్ల స్వీకరణకు ఆయన కుమారుణ్ణి బాధ్యుణ్ణి చేయకూడదట. ఇంతకీ ఎట్టకేలకు కోర్టు సాక్షిగా మార్గదర్శి అక్రమాల పుట్ట పగిలిందా? రామోజీ తప్పులకు ఎవరిని శిక్షించాలి? వైకేరియస్ లైబిలిటీ పేరుతో తప్పించుకోవాలని చూస్తున్నారా? తేల్చేద్దాం గన్ షాట్గా.